హాయ్ అండి, అందరికీ నమస్కారం. థంబ్‌నెయిల్ ఏంటి ఇలా పెట్టింది అని అనుకుంటున్నారా? చెప్తా అండి. ఈసారి ఎలాగైనా సరే అరిసెలు చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ టైం సింగిల్గా అరిసెలు ట్రై చేస్తున్నాను కదా. నా ఫీలింగ్స్ అన్నీ ఎమోజీస్ రూపంలో పెట్టానండి. నా ఫీలింగ్స్ అన్నీ అలాగే ఉన్నాయి చేసేటప్పుడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఓపికతో పర్ఫెక్ట్గా చేశాను. కానీ పాకం కొంచెం గట్టిగా అయ్యింది కావచ్చు. అరిసెలు క్రిస్పీగా నోట్లో వేస్తే కరిగిపోతున్నాయండి. కొలతలు కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. వీడియోలో చూస్తున్నారు కదా, అవే కొలతలు అండి. టేస్ట్ అయితే సూపర్ అండి. అసలు బెల్లంతో చేసిన ఏ ఐటమ్స్ కూడా సూపర్గానే ఉంటాయి. హెల్త్కి కూడా మంచివి. కానీ ఆయిల్ అండి బాబోయ్, ఆయిల్. నేను చేస్తే కానీ అర్థం కాలేదు ఆయిల్ ఇంతగా పీల్చుకుంటుంది అని. అరిసెలను ఎంత ప్రెస్ చేసినా కూడా ఆయిల్ అనేది ఉంటుంది, కొంచెం ఎక్కువగానే ఉంటుంది. వీటిని మరీ ఎక్కువగా తినకండి. రోజుకు 1 లేదా 2 మాత్రమే తినండి. అలాగే మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఒక్క వాటర్ గ్లాస్ రైస్తో చేయండి, చాలా బాగా వస్తాయి. అలాగే అరిసెలను డబ్బాలో వేసినప్పుడు టిష్యూ పేపర్తో కలిపి వేయండి. ఆయిల్ అనేది మొత్తం పీల్చుకుంటుంది. మనకు తినేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ ఉండదు. మొత్తానికి అరిసెలు అయితే చేశాను. నా ప్రయత్నం ఫలించింది అండి. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వీడియో చేయడానికి కారణం అన్నీ నేర్చుకోవాలి, ఎవరి మీద ఆధారపడకుండా శుభ్రంగా మనకు చేసుకోవాలి అని. ఆరోగ్యం బాగుంటేనే కదా మనం ఏదైనా సాధించవచ్చు. అంటే నేను చెప్పేది కొత్త వాళ్ళ గురించి, చేయడం రాని వాళ్ళ గురించి. భయం ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. టైం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయవచ్చు అని నా ఉద్దేశం అండి. నేను ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.